అందరికీ నమస్కారం అండి. ముందుగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ, మన జిల్లాలో ఉన్న రైతాంగం అందరికీ కూడా ఒక అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు మనం కలెక్టరేట్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే గత 2 నెలల నుంచి మనం వర్షపాతం చూసినట్లయితే వీఆర్ రన్నింగ్ ఇన్ ఎ డెఫిసిట్. జూన్ జూలైకి కలిపి మనం దాదాపు 38% డెఫిసిట్లో ఉన్నాము. ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే సుమారు 50% వరకు మనం డెఫిసిట్లో ఉన్నాం యాజ్ ఫర్ యాజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈస్ కన్సర్న్. అంతేకాకుండా మనకి కృష్ణా నదికి రావాల్సిన ఇన్ఫ్లోస్ కూడా దే ఆర్ నాట్ మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము చూడట్లేదు. ద సేమ్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇచ్చిన అడ్వైజరీలో కూడా ఇదే విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి కేడబ్ల్యూ కెనాల్, ఎన్ఎస్పి, గుంటూరు ఛానల్ కింద మొత్తం కలిపి సుమారు 3 లక్షల ఎకరాలు సాగుకు ఉంది. అయితే ఈ లాస్ట్ 1 వీక్లో మనకి కొంత రెయిన్స్ పడటం రైతులకి, మాకు అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోయే వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి పోయిన నెల 15th కల్లా కేడబ్ల్యూ కెనాల్లో నీళ్లు వదలటం జరిగింది. అరౌండ్ 3000 క్యూసెక్స్ మనము ఆల్రెడీ కేడబ్ల్యూ కెనాల్లో వాటర్ వదిలి ఉన్నాము. మనకి రెగ్యులర్గా డెల్టాకి కావాల్సిన నీళ్లు సుమారు 5000 నుంచి 6000 క్యూసెక్స్ వరకు మనం వదిలితే ఇట్ విల్ బీ మనకి కంఫర్టబుల్గా ఇరిగేషన్కి, సాగుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. మనకి గత 3 రోజుల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం ఈ కేడబ్ల్యూ కెనాల్ అంతేకాకుండా మనకి హై లెవెల్ ఛానల్ కూడా ఉంది, ఏఎం కెనాల్ కూడా ఉంది. సో వీటిలో కూడా రిలీజ్ చేసినటువంటి వాటర్ అది ప్రాముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం రిలీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఎస్పి కూడా రిలీజ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో లార్జ్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. మనకి కనుక ఈ వచ్చే 1 వీక్లో కనుక వర్షాలు బాగా పడి, అదేవిధంగా కృష్ణా రివర్ క్యాచ్మెంట్లో కూడా మనకి ఇన్ఫ్లోస్ బాగా పెరిగితే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ రిలీజెస్ ఆల్సో. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదేవిధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా 2 విజ్ఞప్తులు అడ్వైజరీ ఇవ్వటం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా రిలేటివ్గా అదర్ క్రాప్స్కి మనం మొగ్గు చూపటం ఈ టైంలో అవసరం. ద సేమ్ అడ్వైజరీ ఆల్సో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావటం జరిగింది. మనకు ఆల్టర్నేట్గా బ్లాక్ గ్రామ్, పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది మొదటి అడ్వైజరీ. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు రేపు 31st వరకు మనకి పంట బీమా ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది. సో ఈ ఎల్నీనో దృష్టిలో పెట్టుకొని ఈ వెదర్ క్రాప్ ఇన్సూరెన్స్ పైన రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి. రేపు పొద్దున ఈ ఎల్నినో ప్రభావం వల్ల అనుకున్న మేరకు వర్షపాతం రాని పక్షంలో రైతులు ఎవరూ కూడా పంట నష్టం జరగకుండా, రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఈ పంట బీమా ఎంతో సహాయకరంగా ఉంటుంది. సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రేపు ఉన్న ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది. తర్వాత మూడో అడ్వైజరీ ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ అవైలబిలిటీ దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని రైతులు ఏ పంట వేయాలనుకుంటున్నారో వీలైనంత వరకు ప్యాడీ డిస్కరేజ్ చేసుకుంటూ, మనకి పల్సెస్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు ఇప్పుడు ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిని, వాటర్ స్కేర్సిటీని దృష్టిలో పెట్టుకొని రైతులు మనకి న్యాచురల్ ఫార్మింగ్ని కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే మొదటిది వీ విల్ ఉన్న సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని రిటైన్ చేసుకుంటూ ఎక్కువ
వాటర్ రిక్వైర్మెంట్ లేని విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎరువులు తర్వాత యూరియా కానీ డిఏపి కానీ దాని వాడకాన్ని మనం అవాయిడ్ చేసి సాయిల్లో ఫర్టిలిటీని దాని భూసారాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడైతే ప్యాడీ సోయింగ్ చేశారో అక్కడ కూడా పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తీసుకొని కొంచెం డైవర్సిఫై చేసుకుంటే ఈ వర్షానికి సంబంధం లేకుండా రైతులకి ఆదాయం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఒక పక్కన రైతులు నష్టపోకూడదు, వారికి ఖచ్చితంగా బెటర్ ఈల్డ్ రావాలి. అంతేకాకుండా సాయిల్లో ఉన్న మాయిశ్చర్కి మనం మ్యాక్సిమం ప్రొడక్టివిటీ తీసుకురావడానికి ఉన్నటువంటి ఒక చక్కటి అవకాశం మనకి సిఎన్ఎఫ్. మనము విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ యంత్రాంగం అందరినీ కూడా అలర్ట్ చేసి వీఆర్ వెరీ అగ్రెసివ్లీ ఎంకరేజింగ్ ఫార్మర్స్ టు అడాప్ట్ ఏపీసీఎన్ఎఫ్ సో దట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాటర్ స్కేర్సిటీకి ఫార్మర్స్ విల్ బి బెటర్ ఎక్విప్డ్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ద ఫ్యూచర్ త్రూ ఏపీసీఎన్ఎఫ్. సో రైతులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎల్నినో ప్రభావాన్ని ఒక మంచి అవకాశంగా వాడుకొని ఏపీసీఎన్ఎఫ్ని అడాప్ట్ చేసుకోవటం ద్వారా, న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకోవటం ద్వారా ఉన్న సాయిల్ మాయిశ్చర్ని బెటర్గా రిటైన్ చేసుకుంటూ ఒక పక్క సాయిల్ ఫర్టిలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వీ విల్ బీ ఏబుల్ టు ఆల్సో ఎన్ష్యూర్ ఈ వాటర్ స్కేర్సిటీని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకి సహకరిస్తుంది. సో ఈ 3 అంశాలని కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని మొదటిది ఈరోజు రేపు ఉన్న పంట బీమా ఎన్రోల్మెంట్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని తప్పనిసరిగా పంట బీమా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడైతే ప్యాడీ ఇంకా సోయింగ్ జరగలేదో అక్కడ ది అడ్వైజరీ టు ద ఫార్మర్స్ ఈజ్ టు అవాయిడ్ ప్యాడీ అండ్ లుక్ ఎట్ ఆల్టర్నేట్ క్రాప్స్, ఎస్పెషలీ పల్సెస్ కనుక మనం తీసుకోవటం వల్ల ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకున్న వాటర్ స్కేర్సిటీని దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ కనుక తీసుకున్నట్లయితే రైతులకి రేపొద్దున ఆదాయం పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉన్న ఎల్నినో ప్రభావాన్ని ఒక అవకాశంగా తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్ని కనుక టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకుంటే ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు నష్టాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ, రెండవది ఉన్న సాయిల్ మాయిశ్చర్ని బెటర్గా మనం వాడుకోగలుగుతాం అండ్ ఆదాయాన్ని కూడా మనం పెంచుకునే దానికి ఒక మంచి అవకాశం ఉంటుందని రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ 3 అంశాలు కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా రైతులకు అందరికీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని అది వారికి కావాల్సిన ఇన్పుట్స్ కానీ యూరియా కానీ డిఏపి కానీ సఫిషియెంట్గా అవైలబిలిటీ పెట్టి రైతులకి పూర్తి సహాయాన్ని అందించడానికి జిల్లా యంత్రాంగం ఎస్పెషలీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉన్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. యాజ్ ఆఫ్ నౌ మనకి డేటా ఉందా? కొంచెం వెనకనే ఉందండి. అంటే ఆల్సో బికాజ్ కొంత 2040 వెదర్ బేస్డ్ సార్ 1400 PMFB. సో సుమారు ఒక 3800 దగ్గర 4000 హెక్టేర్స్ వరకు యాజ్ ఆఫ్ నో ఇన్సూరెన్స్ ఇదే అయింది. అయితే కొంత లేట్ సోయింగ్ జరుగుతూ ఉండడం వల్ల ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇన్సూరెన్స్ స్టార్ట్ కాలేదు. సో వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్ ద ఫార్మర్స్ లాస్ట్ 2 days కాబట్టి వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు గో ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్. ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ అయితే వీ హ్యావ్ బిన్ కంటిన్యూస్లీ గివింగ్ అండి. నేను కూడా ఆల్మోస్ట్ ప్రతి వీక్ ఏదో ఒక రైతు సాధికార కేంద్రానికి వెళ్ళి రైతుల్ని కూడా కలవడం జరుగుతూ ఉంది. అండ్ నిజం చెప్పాలంటే మనకంటే రైతులకి బాగా అవగాహన ఉంది. దే ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు గైడ్ అస్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తీసుకున్నటువంటి అడ్వైజరీ ఏదైతే చెప్పానో మెజారిటీ ఆఫ్ దిస్ అడ్వైజరీస్ హ్యావ్ నాట్ కమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అలోన్. చాలామంది రైతులే
వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఈ అడ్వైజరీ కూడా మేము తయారు చేయడం జరిగింది. రెండవది, ఈ 2 days కూడా ప్రతి ఆర్ఎస్కేలో కూడా రైతులకి అవగాహన సదస్సులు కూడా కంటిన్యూస్గా కల్పించమని చెప్తున్నాము. విల్ కంటిన్యూ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ టు మేక్ షూర్ దట్ ఫార్మర్స్ ఆర్ ప్రాపర్లీ గైడెడ్. ఇప్పుడు మనం ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేశాము. అందులో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్తో పాటు మన ఎంగ్రూ యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ని వాళ్ళని కూడా కలిపి ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేసాము. అందులో రెగ్యులర్గా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మెసేజెస్ కానీ కంటిన్యూస్గా ఇస్తున్నాము. నిన్న కూడా ఐ హ్యావ్ ఆల్సో గివెన్ ఎ మెసేజ్ టు కమ్యూనికేట్ టు ద ఫార్మర్స్. పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటాము. అంతేకాకుండా వీ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ అవర్ ప్రజెన్స్, అవర్ సపోర్ట్ టు ద ఫార్మర్స్. అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ జస్ట్ అన్ అడ్వైజరీ. అదృష్టవశాత్తు అంత ప్యానిక్ సిచ్యువేషన్ కూడా లేదు. అంటే వాటర్ రిలీజెస్ అనేది అయితే డెఫినెట్గా వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ డ్రింకింగ్ వాటర్ పర్పసెస్. ఇరిగేషన్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదండి. యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫ్లోస్ ప్రకారం అయితే ఖచ్చితంగా అష్యూర్డ్ ఇరిగేషన్ అనేది అయితే చెప్పే సిచ్యువేషన్ లేదు. ద సేమ్ హ్యాస్ బీన్ గివెన్ బై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ ఆల్సో. సో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్, ఈ వాటర్ అవైలబిలిటీ ఉన్న దృష్ట్యా అయితే లాస్ట్ 3-4 days నుంచి మనకి వర్షాలు కొంచెం ఆశాజనకంగా పడటం వల్ల రైతులు కూడా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నారు. నిజంగానే వర్షాలు కనుక కంటిన్యూస్గా పడితే ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ మూవ్ ఫర్ అస్ ఆల్సో. బట్ ఉన్న ప్రెడిక్షన్స్ని బట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్డ్ దట్ ఫార్మర్స్ పిక్ ప్యాడీ కాకుండా ఆల్టర్నేట్ క్రాప్స్ పిక్ చేసుకోవాల్సిందిగా వీఆర్ అడ్వైజింగ్ దమ్. ఆ గైడెన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పారు సార్, మండే నుంచి విలేజ్ లెవెల్ టీమ్స్ 5 days పంపిస్తున్నారు సార్. సిఆర్పి, డిఏఈ ప్లస్ పిఎస్సిఎస్ మెంబర్స్. సర్లే. సో అంటే ఇప్పుడు జేడీ గారు కూడా ఏం చెప్తున్నారంటే, మండే నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ప్రజెన్స్ అగైన్ ఇన్ ద ఫీల్డ్. ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా కన్సర్న్డ్ రిసోర్స్ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా పెట్టి రైతులకి అవగాహన అండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తాం. సో మెయిన్ విజ్ఞప్తి ఏం లేదండి, ఈ వచ్చిన అడ్వర్సిటీని ఒక మంచి ఆపర్చునిటీగా వాడుకొని న్యాచురల్ ఫార్మింగ్ కనుక పిక్ చేసుకుంటే, ఒకటి అనవసరమైన ఎరువుల వాడకం ఉండదు. రెండవది, మనకి భూమిలో ఉన్న మాయిశ్చర్కి వీ విల్ బీ ఏబుల్ టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అందరికీ యాక్చువల్గా రైతులే చెప్తున్నారు, యూరియా డిఏపి కనుక వాడితే ఆ సాయిల్లో ఉన్న మాయిశ్చర్ విల్ కమ్ డౌన్. సో దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ఇంకో పక్కన మనకి సస్టైనబుల్గా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కూడా టేకప్ చేయడానికి ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. సో వీ హ్యావ్ టు టేక్ దిస్ అడ్వర్సిటీ ఆల్సో అండ్ మేక్ ఇట్ ఇంటూ అన్ ఆపర్చునిటీ, సో దట్ మనం న్యాచురల్ ఫార్మింగ్ని కూడా ప్రమోట్ చేసుకుంటూ రైతులకి ఒక సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ వైపు వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది ఈజ్ ద హోల్ కాన్సెప్ట్. ఎస్, వీ హ్యావ్ ఆల్రెడీ మనకి బ్లాక్ గ్రామ్ కొంత పొజిషన్ చేశాము. ఏదైతే డిమాండ్ ఉందో దానికి సంబంధించి వీ హ్యావ్ ఆల్సో రిక్వెస్టెడ్ ఏపీ సీడ్ వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ పెట్టాము, డైరెక్టర్ అగ్రికల్చర్ వారికి. సో ఆ పొజిషనింగ్ కూడా, సీడ్ పొజిషనింగ్ కూడా ఈ రాబోయే 3-4 daysలో వీ విల్ కంప్లీట్ ఇట్. యాక్చువల్గా మీరు చెప్పిన మాట ఒక 4 weeks బ్యాక్ అయితే వాస్తవం. లాస్ట్ 2 weeks నుంచి నేను తిరిగినప్పుడు కూడా రైతులు ఒక్కరు కూడా చెప్పలేదండి. నేనే పర్సనల్గా తిరిగాను. అండ్ స్టేట్ అంతా కూడా ఇట్ హ్యాస్ బీన్ స్ట్రీమ్ లైన్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. ఎక్కడైనా 1-2 కేసులు ఉంటే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ ఓవరాల్ ఈ యాప్ ఇష్యూస్ కానీ, ఓటీపీ ఇష్యూస్ కానీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు బ్రింగ్ డౌన్ సబ్స్టాన్షియలీ. చాలా మటుకు మనము అవాయిడ్ చేయగలిగాము. ఇంప్రూవ్మెంట్ కూడా చాలా జరిగింది. అంటే ఎనీ న్యూ టెక్నాలజీ, ఎనీ న్యూ యాప్ మనం రిలీజ్ చేసిన కొత్తలో కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా వాల్యూమ్స్ పరంగా అన్ని చోట్ల మనం రిలీజ్ చేస్తే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఓవరాల్గా లార్జ్లీ మనకి టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఏపీ ఎయిమ్స్ యాప్ కూడా స్ట్రీమ్ లైన్ అయింది. ఓటీపీ ఇష్యూస్ కానీ అవి పెద్ద ఏం ఫ్లాగ్ అవ్వట్లేదు. ఎక్కడైనా 1-2 కేసెస్ ఉంటే దట్ వి విల్ రెక్టిఫై. డీలర్స్ కూడా బయోమెట్రిక్ డివైజెస్ తెప్పమన్నారు సార్. దాదాపు 90% డీలర్స్ దగ్గర అవి కూడా ఉన్నాయి సార్, ఓటీపీ ఇష్యూ లేకుండా. ఓటీపీ ఇష్యూస్ కోసం అవాయిడ్ చేస్తూ ఈ బయోమెట్రిక్ డివైజెస్ కూడా మనకి సప్లై చేస్తున్నారు, ఈవెన్ ఫర్ ప్రైవేట్ డీలర్స్. నాట్ ఓన్లీ ఆర్ఎస్కే ప్యాక్స్ ఇలా కాకుండా ప్రైవేట్ దగ్గర కూడా చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్
వీఆర్ ఆల్సో విట్నెసింగ్ ఫార్మర్స్ ఆర్ కమింగ్ మోర్ టు ఆర్ఎస్కేస్ రాదర్ దాన్ గోయింగ్ టు ప్రైవేట్, విచ్ ఇస్ అ గుడ్ ట్రెండ్. సో మేము కూడా దాన్ని పూర్తిగా ఇది చేస్తాం. ఆల్రెడీ తెనాలి, మంగళగిరి, దుద్దిరాల, కొల్లిపురం మండలాలు ఆ 18 కణాలలో రైతులు ఒరిని దాన్ని ఎదబెట్టే పద్ధతిలో పెట్టారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, 2 ఆప్షన్స్ అండి. ఇప్పుడు ఎక్కడైతే వరి నాట్లు వేసి ఉన్నారో వీ విల్ నాట్ ఆస్క్ దెమ్ టు రిమూవ్. వేసిన పంటని ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వీ విల్ గైడ్ దెమ్ అండ్ వీ విల్ హ్యాండ్ హోల్డ్. ఇప్పుడు అడ్వైజరీ కూడా మేము ఏం చెప్తున్నామంటే, వరి వేసిన అక్కడ కూడా ప్లీజ్ ప్లాన్ ఫర్ పల్సెస్ యాజ్ అన్ అది ఇంటర్ క్రాప్ కింద. అదేవిధంగా ఆకుకూరలు, వెజిటేబుల్స్ కూడా కొంత ఎక్స్టెంట్లో ప్లాన్ చేయమనేది ఈజ్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్. సో ఎక్కడైతే వరి వేస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మా సైడ్ నుంచి వీ విల్ సపోర్ట్ దెమ్ టు సీ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ మనకి వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామో, సపోర్ట్ చేయగలమో అది పూర్తిగా చేయగలుగుతాం. బట్ ఇన్ ఎనీ కేస్ వేరే ఎటువంటి అవాంతరం జరగకుండా ఆ రైతుకి ఆసరాగా నిలబడేది మాత్రం ఇన్సూరెన్సేనండి. సో అందుకే వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద ఫార్మర్స్, ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే రేపు పొద్దున డెస్పైట్ అవర్ హ్యూమన్ ఎఫర్ట్స్ ఒకవేళ ఏమైనా మరీ ఇబ్బంది పడినా రైతుకి ఆదాయపరంగా నష్టం జరగకుండా ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఫార్మర్ ఇన్సూరెన్స్ పైన ఫోకస్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ ఇన్ ద ఫీల్డ్. దట్ ఈస్ అ డిస్కషన్ ఫర్ అ డిఫరెంట్ ఇది అండి. సో ఆల్వేస్ మార్కెట్ అనేది ఈజ్ ఫ్లెక్సిబుల్ టు మనకి సప్లై అండ్ డిమాండ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్, మీ అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఆల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ ద రైస్ ప్రైసెస్. మనకి రేపు 1వ తారీఖు నుంచి కూడా రైతు బజార్స్ అన్నిట్లో కూడా బాయిల్డ్ రైస్ అయితే ఐ థింక్ 52 రూపీస్కి, రా రైస్ అయితే 50 రూపీస్కి కూడా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసింది. బట్ ఇష్యూ ఈజ్ నాట్ ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకున్న మెయిన్ ఎజెండా ఈజ్ నాట్ దట్. అవర్ మెయిన్ ఎజెండా ఈజ్ హౌ డు వీ ప్రివెంట్ అవర్ ఫార్మర్స్ ఫ్రమ్ ఫేసింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రాప్ లాసెస్. దానికి ఆల్టర్నేట్స్ ఏంటి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దృష్టి పెడుతున్నాం. డెఫినెట్లీ ది acceptability of farmers towards natural farming is growing. ఇది ఈరోజు నేను వచ్చి మొదలుపెట్టింది కాదండి. ఇట్ ఈస్ అ గ్రేట్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రపంచంలో కూడా ఒక ఇట్స్ అ గ్రేట్ మోడల్ దట్ టుడే ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్. నేను అంటే ఈ జిల్లా కలెక్టర్గా రాకముందు ఈ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో పనిచేసినప్పుడు ఏపీ సిఎన్ఎఫ్ ప్రాక్టీసెస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రొజెక్ట్ చేసి, అంటే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా there were many instances where our AP CNF practices have been presented by our Honorable Chief Minister also, and at the same time it is greatly appreciated by the world community. దానికి కారణంగానే కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏపీ సిఎన్ఎఫ్కి రావటం జరిగింది. సో కాబట్టి ది యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఫార్మర్స్ ఆల్సో ఈజ్ గ్రోయింగ్ సిగ్నిఫికెంట్లీ. ఇప్పుడు ఈ ఉన్న ఎల్నినోని ఆధారంగా తీసుకొని ఏపీ సిఎన్ఎఫ్ని మనము అడాప్ట్ చేసుకోవటం ఒక చక్కటి అవకాశం. సో ఆ అవకాశాన్ని రైతులందరూ కూడా అందిపుచ్చుకోవాలనేది జిల్లా కలెక్టర్గా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ 3వ తారీఖు రంజాన్ గారికి ఎప్పుడు చెప్తున్నారు? అదేవిధంగా ఆకుకూరలు, వెజిటేబుల్స్ కూడా కొంత ఎక్స్టెంట్లో ప్లాన్ చేయమనేది ఈజ్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్. సో ఎక్కడైతే వరి వేస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మా సైడ్ నుంచి వీ విల్ సపోర్ట్ దెమ్ టు సీ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ మనకి వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామో, సపోర్ట్ చేయగలమో అది పూర్తిగా చేయగలుగుతాం. బట్ ఇన్ ఎనీ కేస్ వేరే ఎటువంటి అవాంతరం జరగకుండా ఆ రైతుకి ఆసరాగా నిలబడేది మాత్రం ఇన్సూరెన్సేనండి. సో అందుకే వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద ఫార్మర్స్, ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే రేపు పొద్దున డెస్పైట్ అవర్ హ్యూమన్ ఎఫర్ట్స్ ఒకవేళ ఏమైనా మరీ ఇబ్బంది పడినా రైతుకి
ఆదాయపరంగా నష్టం జరగకుండా ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఫార్మర్ ఇన్సూరెన్స్ పైన ఫోకస్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ ఇన్ ద ఫీల్డ్. సి దట్ ఈస్ అ డిస్కషన్ ఫర్ అ డిఫరెంట్ ఇది అండి. సో ఆల్వేస్ మార్కెట్ అనేది ఈజ్ ఫ్లెక్సిబుల్ టు మనకి సప్లై అండ్ డిమాండ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్, మీ అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఆల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ ద రైస్ ప్రైసెస్. మనకి రేపు 1వ తారీఖు నుంచి కూడా రైతు బజార్స్ అన్నిట్లో కూడా బాయిల్డ్ రైస్ అయితే ఐ థింక్ 52 రూపీస్కి, రా రైస్ అయితే 50 రూపీస్కి కూడా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసింది. బట్ ఇష్యూ ఈజ్ నాట్ ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకున్న మెయిన్ ఎజెండా ఈజ్ నాట్ దట్. అవర్ మెయిన్ ఎజెండా ఈజ్ హౌ డు వీ ప్రివెంట్ అవర్ ఫార్మర్స్ ఫ్రమ్ ఫేసింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రాప్ లాసెస్. దానికి ఆల్టర్నేట్స్ ఏంటి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దృష్టి పెడుతున్నాం. See, definitely the acceptability of farmers towards natural farming is growing. ఇది ఈరోజు నేను వచ్చి మొదలుపెట్టింది కాదండి. ఇట్ ఈస్ అ గ్రేట్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రపంచంలో కూడా ఒక ఇట్స్ అ గ్రేట్ మోడల్ దట్ టుడే ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్. నేను అంటే ఈ జిల్లా కలెక్టర్గా రాకముందు ఈ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో పనిచేసినప్పుడు ఏపీ సిఎన్ఎఫ్ ప్రాక్టీసెస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రొజెక్ట్ చేసి, అంటే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా there were many instances where our AP CNF practices have been presented by our Honorable Chief Minister also, and at the same time it is greatly appreciated by the world community. దానికి కారణంగానే కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏపీ సిఎన్ఎఫ్కి రావటం జరిగింది. సో కాబట్టి ది యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఫార్మర్స్ ఆల్సో ఈజ్ గ్రోయింగ్ సిగ్నిఫికెంట్లీ. ఇప్పుడు ఈ ఉన్న ఎల్నినోని ఆధారంగా తీసుకొని ఏపీ సిఎన్ఎఫ్ని మనము అడాప్ట్ చేసుకోవటం ఒక చక్కటి అవకాశం. సో ఆ అవకాశాన్ని రైతులందరూ కూడా అందిపుచ్చుకోవాలనేది జిల్లా కలెక్టర్గా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.